ఉరవకొండ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ దూసుకుపోతున్నారు. 8వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమం గురించి చెబుతున్నారు. వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఉరవకొండలో ప్రభుత్వ హాస్పిటల్, రోడ్లు, విద్యుత్, తాగు, సాగునీటి ప్రాజెక్టులు ఇలా పలు అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. 2014 నుంచి 19 వరకు ఆ రోజు నేను శాసనసభ్యుడు కాకపోయినా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉరవకొండ టౌన్లో రోడ్లు విస్తరించడం అయితేనేమి, హాస్పిటల్ నిర్మించడం అయితేనేమి, తాగునీటి వ్యవస్థని పరుగులు పెట్టించడం అయితేనేమి చేశాం. ఈ 5 ఏళ్ల కాలంలో విశ్వేశ్వరరెడ్డి గారు అధికార పార్టీ ప్రతినిధిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడుండి ఏం చేశారో అని నేను అడుగుతున్నాను. తాగునీటికి 1 మీటర్ పైప్ లైన్ వేశాడా? హంద్రీనీవా కాలువని 1 మీటర్ తవ్వాడా? పిల్ల కాలువలు ఏమైనా మట్టి తీశాడా? మళ్లించకుండా వేల రైతులు నష్టపోతూ ఉంటే చూస్తూ ఊరికే ఉన్నాడు తప్ప ఆయన సాధించింది ఏంటి? విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, నియోజకవర్గానికి ఇది చేశాం, రేపు ఇది చేయబోతున్నాం అని. విశ్వేశ్వరరెడ్డిని నమ్మేటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు లేరు. ఆయన దేనికి చేతగానుడు అనేటువంటి ఆలోచనలకి నియోజకవర్గ ప్రజానీకం వచ్చేశారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉరవకొండ నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.